ఓకే. ఇది అందరికి తెలుసు కదండి. ప్రతి ఒక్కరికి తెలిసింది. త్రీ చెడు వెనక మంకీస్. 3 మంకీస్. చెడు వినకు, చెడు చూడకు, చెడు చెడు మాట్లాడకు. చెడు అంటే ఏంటండి? వినకు, చూడకు, మాట్లాడకు. ఇంతే కదండి. దీనినే నేను సింపుల్‌గా దాన్ని మార్చింది ఏంటంటేనండి, సేమ్ 3 మంకీ స్టోరీ అండి లా ఆఫ్ అట్రాక్షన్ కూడా. చెడు ఆలోచించకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. ఇక్కడ కళ్ళు చూడడం అనేది పక్కన పెట్టండి. చెడు ఆలోచించకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. అక్కడ చెడు అంటే ఏంటో తెలుసండి? సింపుల్‌గా నెగెటివ్. సింపుల్ అండి. నెగెటివ్ ఆలోచించకు, నెగెటివ్ వినకు, నెగెటివ్ మాట్లాడకు. ఈ 3 గనక కంట్రోల్ చేసుకుంటే, 3 గనక కరెక్ట్‌గా ఫాలో అయితే, లా ఆఫ్ అట్రాక్షన్‌లో 50% రీచ్ అయిపోయినట్టే. మరి దాన్ని అంత ఈజీగా చేయగలమా అంటే, ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అండి. నిజంగా పర్ఫెక్ట్‌గా చేయగలిగితే చాలా ఈజీ. లైఫ్‌లో ఏముంటాయండి ఇందాక మనం డిస్కస్ చేసినట్టు, లైఫ్‌లో అందరికి గోల్స్ ఏముంటాయండి? హెల్త్, హ్యాపీనెస్, సక్సెస్, మనీ, రిలేషన్‌షిప్‌లో ఇవే కదండీ కోరికలు ఇంకేవైనా ఉంటాయా? సింపుల్‌గా. లేదంటే జాబ్‌లో ఇంప్రూవ్ అవ్వాలి. కోరుకున్నవి పొందాలి. ఏంటంటే జాబ్‌లో నెక్స్ట్ పొజిషన్‌కెళ్ళాలి. కోరుకున్నది సంపాదించుకోవాలి. మంచి ఆరోగ్యంగా ఉండాలి. ఇంకా ఐశ్వర్యవంతమైన జీవితాన్ని ఐశ్వర్యవంతంగా బతకాలి. ఇవే కదా కోరికలు ఉండేవండి. ఇంతకంటే ఏమన్నా ఉంటాయా? తప్పా అండి అవి పెట్టుకోవడం ఏమన్నా? కాదు కదా! ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ ఎటువంటి కోరికలు, ఎటువంటి గోల్స్ లేకుండానే అయిపోతారా? అవ్వరు కదా! ఇంకా ఈ యూనివర్స్‌లో ఉన్న ఫెసిలిటీస్ అండి ఉన్నాయి గదా! ఏసీ ట్రైన్ అవ్వచ్చు, ఏరో ఫ్లైట్ అవ్వచ్చు, లగ్జరీ కార్ అవ్వచ్చు, లగ్జరీ విల్లా అవ్వచ్చు. ఇవి అనుభవించడానికి ఏమన్నా కొంతమంది పుట్టారేంటండి స్పెషల్‌గా. దాని కోసమైతే యూనివర్స్ నుంచి వీటిని నువ్వే అని వీట్లి కోసమైతే రాలేదు కదా! దానిని ఎంజాయ్ చేసే ఏమంటారేంటి ఎలిజిబిలిటీ అందరికీ ఉంది. ప్రతి దానిని ఎంజాయ్ చేసే ఎలిజిబిలిటీ అందరికీ ఉంది. మరి దాన్ని అన్ని ఆటిల్ని అట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి? యూనివర్స్‌ని పర్ఫెక్ట్‌గా అడగాలి. యూనివర్స్‌ని పర్ఫెక్ట్‌గా మేనిఫెస్ట్ చేసి యూనివర్స్‌ని మెప్పించాలి. ఎలా మెప్పిస్తాం? ఒక అఫర్మేషన్స్ ద్వారా, మేనిఫెస్టేషన్ ద్వారా మంచి, మంచి మంచి హోపోనోపోనో టెక్నిక్స్, విజువలైజేషన్ పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలి? ఇవన్నీ చేసి కదా యూనివర్స్‌ని మెప్పిస్తాం. మనం మెప్పించినప్పుడు ఆ అన్ని ఫెసిలిటీస్‌ని ఎంజాయ్ చేసే అవకాశం యూనివర్స్ మనకిస్తుంది. ఇవ్వాల్సింది. ఎందుకంటే నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టు టైమ్ పాస్ కోసం ఈ సబ్జెక్ట్ కాదు కదా! ఒక ఎగ్జామ్ రాసి ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి కాదు కదా! నేర్చుకొని, అప్లై చేసి, నేర్చుకొని, అప్లై చేసి లైఫ్‌లో సక్సెస్ అవ్వాలి. అదే కదా సబ్జెక్ట్ అంటే. నిజంగానండి. నేర్చుకొని చూడండి. అప్లై చేసి చూడండి. లైఫ్‌లో జరిగే అద్భుతాలు మీరు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేరు. ఎందుకంటే ఇన్నేళ్ల బట్టి ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క సింపుల్‌గా. ఏదంటే పండుగాడు రాకముందు ఒక లెక్క, పండుగాడు వచ్చాడు ఒక లెక్క, వచ్చిన తర్వాత ఒక లెక్క సినిమా డైలాగ్ లాగా. సినిమా డైలాగ్ అది 'మహేష్ బాబు' డైలాగ్ అనుకుంటా. రాకముందు ఒక లెక్క, వచ్చాక ఒక లెక్క. సబ్జెక్ట్‌లోకి రాకముందు ఒక లెక్క ఉంటుందండి. సబ్జెక్ట్‌లోకి వచ్చాక ఒక లెక్క. ఎప్పుడంటే మీరు పర్ఫెక్ట్‌గా అప్లై చేసి, మీరు పర్ఫెక్ట్‌గా తెలుసు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటివే మన క్లాసెస్‌లో రెగ్యులర్‌గా 2 బ్యాచెస్ నడుస్తాయండి. మార్నింగ్ 5-6 ఒక బ్యాచ్. ఈ మధ్యనే స్టార్ట్ చేసాం. నైట్ బ్యాచ్ కూడా 9-10 బ్యాచ్. డైలీ 1 అవర్ అండి. నిజంగా క్లాసెస్ నేర్చుకోవాలి. అర్థం చేసుకోవాలి. పర్ఫెక్ట్‌గా ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు థియరీ నడుస్తదండి. ప్రతిరోజు క్వెషన్ అండ్ ఆన్సర్ నడుస్తది. ప్రతిరోజు మెడిటేషన్ నడుస్తది. అందులో చక్రాస్ మెడిటేషన్ కూడా ఉంది. చక్రాస్ మెడిటేషన్ చాలా చాలా ఎఫెక్టివ్ అండి. బ్లాక్స్ క్లియర్ అవ్వాల్సిందే. చక్ర మెడిటేషన్, మూలాధార మెడిటేషన్ ఇవన్నీ రెగ్యులర్‌గా పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటూ, పర్ఫెక్ట్‌గా మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే అవకాశం అనేది యూనివర్స్ మీకిచ్చిందని అనుకోవాలి. ఎందుకంటే ఒకటి మీరంటూ ఎఫర్ట్స్, యాక్షన్ అనేది పెడితేనే కదా యూనివర్స్ అనేది ఏదైనా సరే ఇచ్చేది. మీ దగ్గర యాక్షన్ లేకపోతే ఎట్లా అండి? యాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా! దానిని పర్ఫెక్ట్‌గా అప్లై చేయండి. నిజంగా ఈ క్లాసెస్‌లో ఏమున్నాయండి చక్రాస్?
మనకి ఈ మూలాధార చక్ర నుంచి మొదలు పెడితే సహస్రార చక్ర వరకు, మూలాధార చక్ర కింద ఉంటుంది సహస్రార చక్ర, ప్రతి చక్ర గురించి తెలుసుకుని చక్ర మెడిటేషన్ చేస్తూ జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే అవకాశం నిజంగా మన క్లాసెస్ లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎవరికైనా సరే ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అడుగుతాం. ఏమైనా డౌట్స్, ఎందుకంటే మనది ఒక ఇంటరాక్షన్ సెషన్ కాబట్టి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సిఎస్ చెప్పండి సార్, అన్మ్యూట్ చేయొచ్చు సార్. సిఎస్ గారు. సిఎస్ గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మీరు అన్మ్యూట్ చేయొచ్చండి. మీరు ఇంకా మ్యూట్ లోనే ఉన్నారు. సార్ మీరు ఇంకా మ్యూట్ లోనే ఉన్నారు సార్. ఓకే, ఆయన దగ్గర ఏదో ప్రాబ్లం ఉన్నట్టుందండి. ఎవరికైనా ఏమైనా డౌట్? హేమ గారు మీరు అన్మ్యూట్ చేయొచ్చమ్మా. సార్, ఈ చక్రాస్ హీలింగ్ అనేది, ఈ ఆరా బూస్టింగ్ అనేది మెడిటేషన్ ద్వారానే వస్తుందా? లేకపోతే మనకి మ్యూజిక్ అనేది వస్తుందా? ఆ మ్యూజిక్ వినటం వలన గూడా మనకి చక్రాస్ హీలింగ్ అవుతాయా? మ్యూజిక్ వినడం వల్ల కూడా అవుతుందమ్మా. దానికి తగ్గ మెడిటేషన్ కూడా సెపరేట్‌గా. హ్మ్. ఎందుకంటే మెడిటేషన్ చేస్తూ ఉంటే చాలా కొంచెం ఎర్లీగా హీల్ చేసుకోవచ్చు. ఓకే. మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎందుకంటే మెడిటేషన్ అంటే తెలుసు కదమ్మా! దానికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. మెడిటేషన్ ద్వారా చాలా వేగంగా హీల్ చేసుకోవచ్చు. ఓకే సార్. థాంక్ ఓకే. యూ. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే. ఎవరికీ ఏమి డౌట్స్ లేకపోతేనండి సింపుల్ అండి. ఫైనల్లీ మన కన్క్లూజన్ ఏంటంటే, మనం ఏవైతే ఆలోచిస్తామో, ఏవైతే మనం ఇన్‌పుట్స్ మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఇస్తామో వాటిల్నే అట్రాక్ట్ చేస్తాం. స్టార్టింగ్‌లో చెప్పినట్టు యద్భావం తద్భవతి. ఏదైతే భావిస్తారో అదే మీ లైఫ్‌లోకి అట్రాక్ట్ చేస్తారు. మీ ఛానెల్‌లో, టీవీలో ఏ ఛానెల్ పెడితే అదే వస్తది. ఒక ఛానెల్ పెట్టి ఇంకోటి చూద్దామంటే రాదు. మహేష్ బాబు సినిమా చూడాలంటే మహేష్ బాబు సినిమాయే పెట్టాలి. మహేష్ బాబుని చూడాలంటే. పవన్ కళ్యాణ్ సినిమా పెట్టి మహేష్ బాబు కనపడాలంటే కనపడ్డు. అదెలాగో మనకి ఏం కావాలి అంటే దానినే అడగాలి. మనం ఏదైతే కావాలనుకుంటున్నామో దానికే ఎనర్జీ ఇవ్వాలి. అంతేకాని మనకు వద్దనుకున్న దానికి ఎనర్జీ ఇచ్చారా, దాన్నే అట్రాక్ట్ చేసినట్టు అవుతారు. కాకపోతే కొన్ని విషయాలు తెలియక వద్దన్న దానికే ఎనర్జీనిస్తూ దానిని కట్ చేయాలి. ఆ కట్ చేసినప్పుడు సబ్జెక్ట్‌లో అద్భుతాలు చూడొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఒకే ఒక పాయింట్ అండి. మీ భవిష్యత్తు మారాలి అంటే ఫస్ట్ మీరు మారాలి. సింపుల్ పాయింట్ అండి. మీ ఆలోచనలు మారాలి. మీరు మాట్లాడే విధానం మారాలి. మీరు యూనివర్స్‌కి ఎలాంటి ఎనర్జీని పంపిస్తున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకొని అక్కడ ఆటోమేటిక్‌గా మీ భవిష్యత్తు అనేది మారుతుంది. నో డౌట్ అందులో. నో డౌట్ అందులో. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది వాస్తవం. గురుత్వాకర్షణ సిద్ధాంతం అందరూ చిన్నప్పుడు క్లాసెస్‌లో సైన్స్‌లో చదువుకున్నాం కదండీ! గురుత్వాకర్షణ సిద్ధాంతం అన్నది ఎంత నిజమో లా ఆఫ్ అట్రాక్షన్ అదే నిజం. దేనినైనా అట్రాక్ట్ చేయొచ్చు. దేనినైనా ఆకర్షించొచ్చు. సింపుల్‌గా ఆకర్షణ సిద్ధాంతం. దానిని ఎలా అట్రాక్ట్ చేయాలి మన కోరికలని, మన గోల్స్‌ని ఎలా నెరవేర్చుకోవాలనే దానికి మనం రెగ్యులర్‌గా 2 బ్యాచెస్ మార్నింగ్ 5-6 అలాగే నైట్ 9-10 2 బ్యాచెస్ క్లాసెస్ జరుగుతాయి. ఏదైనా సరే ఎవరికి ఏ టైం కంఫర్టో క్లాస్‌లో జాయిన్ అవ్వచ్చండి. 21 డేస్. నేను నిజంగా గర్వంతో చెప్తున్నానండి. అంటే గర్వం చెప్పక అనుకోకండి ఈయనకి ఎంత గర్వంగా ఉందని. సబ్జెక్ట్ మీద నమ్మకంతో చెప్తున్నా. 21 డేస్ నుంచి 1 మంత్ లోపల నాతో ట్రావెల్ చేశారు అంటే మీలో చిన్న మార్పైనా కనిపించడం పక్కా. అందులో అనుమానం లేదు. సింపుల్‌గా చెప్తున్నానండి. ఇంకా చెప్పాలంటే అది కూడా చాలా అతి తక్కువ నామినల్ ఫీస్. 21 డేస్‌కి కలిపి ఫీస్ 500 అండి. మీరు ఏ బ్యాచ్ అయినా సరే మార్నింగ్ బ్యాచ్ అయినా, నైట్ బ్యాచ్ అయినా సరే 500. మండే నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. ఎన్రోల్ చేసుకోండి. అద్భుతమైన రిజల్ట్స్ చూడండి. యూనివర్స్ ఏదో మీకు ఇద్దామని అనుకుంటుంది. మరి దానిని మీరు చెయ్యాలి అంటే మీ వంతు ప్రయత్నం మీరు చేయాలి కదా! ఇవ్వాలనుకుంటున్న యూనివర్స్ నుంచి అట్రాక్ట్ చేయాలి అంటే ఏదో ఒక ప్రయత్నం అయితే మీరు చేయాలి కదా! ఆ ప్రయత్నం చేయడానికి నిజంగా ముందుకు వెళ్దామని అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి.
మండే నుంచి స్టార్ట్ అయ్యి కొత్త బ్యాచ్ లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు నన్ను రీచ్ అవుట్ అవ్వండి. ఇంకా ఫైనల్ గానండి, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏ డౌట్ అయినా సరే అండి, నాకు తెలిసినంత వరకు కవర్ చేస్తాను. సామ్రాజ్యం గారు, అమ్మా అన్మ్యూట్ చేశాడు, మాట్లాడండి అమ్మా. ఎంటర్ చేశారు, మీరు అన్మ్యూట్ చేయొచ్చు ఇప్పుడు. సామ్రాజ్యం గారు, మీరు అన్మ్యూట్ చేయలేదమ్మా, మీరు ఇంకా మ్యూట్ లోనే ఉన్నారు. ఇప్పుడు అన్మ్యూట్ అయ్యింది, మాట్లాడండి అమ్మా. హలో చెప్పండి అమ్మా. సార్, నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, నేను యూట్యూబ్లో ఎప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఒక గురువు గారు అని కాకుండా అన్ని వింటూ ఉంటాను సార్ నేను. అయితే మీది ఈరోజు ఫస్ట్ టైం వింటున్నానండి. ఓకే, హలో, చెప్పండి అమ్మా, వింటున్నా. ఫస్ట్ టైం వింటున్నా సార్. ఆ, నేను నేను ఎందుకు మీ మీ దానికి ఈరోజు వచ్చాను అని అంటే, నేను ఏది విన్నా కానీ కంటిన్యూస్గా నాలో అది అవ్వట్లేదేమో డౌట్ వచ్చి, మీరు 21 డేస్ అన్నారు కదా, 21 డేస్ కూడా నేను అలా ఉంటే ఇంకా నేను మారే ఛాన్సెస్, నాకు తెలుసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అని ఈరోజు మీకు క్లాస్కి వచ్చాను సార్. ఓకే ఓకే, సూపర్ అమ్మా. ఈ యూట్యూబ్లో నేను ఈ క్లాసెస్ విని చాలా వరకు నాకు నాకు 68 ఇయర్స్ సార్. నాకు ఏదో తినడము, వండడము, ఉద్యోగం చేయడం తప్ప యూనివర్స్ గురించి నేను ఇంత తెలియలేదు సార్ నాకు. యూట్యూబ్లో చూస్తుంటేనే బాగా అర్థమైంది. కొంచెం కృతజ్ఞత చెప్పడము, అసలు ప్రకృతి మనకు ఆక్సిజన్ ఇస్తుందంటే చెట్టుకు థ్యాంక్ యూ చెప్పడము, భూమికి థ్యాంక్ యూ చెప్పడము, నేను ఇంత హెల్తీగా ఉన్నానంటే నా బాడీకి థ్యాంక్ యూ చెప్పడము, మళ్ళీ ఎవరు ఎనిమిస్ ఉండకూడదు, అందరితో బాగుండాలని, చేతనైతే ఎవరికన్నా హెల్ప్ చేయాలని, ఇలాంటివన్నీ యూట్యూబ్లో చేసి నేను నేర్చుకున్నాను సార్. అలవాటు పడ్డాను వాటికి. ఓకే ఓకే. కాకపోతే కంటిన్యూగా నేను అన్ని చెయ్యలేకపోతున్నానేమో, గురువు గారు చెప్తే లోతు ఎంతో ఉంటుంది సార్, తెలియకుండా కూడా మనకి అన్ని తెలుసుకోవాలి అని ఈరోజు యూట్యూబ్లో చూశాను సార్ మీది రాత్రి. ఓకే, అందుకని రాత్రే కాల్ చేస్తే మీ టీం వాళ్ళు మార్నింగ్ చేసినట్టున్నారు. ఆ 21 డేస్ చేస్తే నాలో ఇంకా మార్పు రావాలి, అన్ని తెలుసుకోవాలి అని నేను మీ క్లాస్కి అటెండ్ అయ్యా సార్ ఈరోజు. ఈ రోజు అయితేనమ్మా, ఇదైతే ఒక రోజు అవును సార్. ఉంటుందమ్మా, ఇది ఫ్రీ క్లాస్ అన్నమాట. మీరు నిజంగా అన్నారు చూసారా, 21 డేస్ అనేది ఏంటంటే, అవును. 21 డేస్ అనేది ఒక సైంటిఫిక్ గా మనం ఏదైనా ఒక పని మొదలుపెట్టి 21 డేస్ కంటిన్యూగా చేస్తే అలవాటుగా అదే అండి. మారిపోతుంది. 21 డేస్ నుంచి 45 డేస్ అమ్మా, మినిమం అదే 21 అండి. డేస్ అలవాటుగా మారుతుంది. మీరు జాయిన్ ఓకే. అవ్వాలనుకుంటే మండే నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి కదా, ఆ, దానికి జాయిన్ అవ్వండి. నాకు వాట్సాప్ లో చెప్పండి. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. సూపర్ సూపర్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ బాస్. గంగాప్రసాద్ గారు, మీరైనా మాట్లాడతారా సార్? డౌటా సార్? హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ చేయండి సార్. సార్, ఇందులో ఎన్ఎల్పి కూడా కవర్ అవుతుందా? ఎన్ఎల్పి టాపిక్స్? ఎన్ఎల్పి అయితే అందులో చాలా బేసిక్ గా ఉంటుంది సార్. ఎందుకంటే చాలా ఓపెన్ గా చెప్పాలంటే ఎన్ఎల్పి కూడా నెక్స్ట్ బ్యాచ్ పెడదామని ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నా బిజీ షెడ్యూల్, మార్నింగ్ ఒక బ్యాచ్, నైట్ ఒక బ్యాచ్ ఉంటుంది కాబట్టి ఎన్ఎల్పి బ్యాచ్ అనేది సపరేట్ గా ఉంటుంది సార్. ఇందులో ఏంటంటే ఎన్ఎల్పి గురించి చాలా బేసిక్ గా మనం టచ్ చేస్తాం అనమాట ఒక రోజు ఒక క్లాస్ లో. కాకపోతే ఏంటంటే మన రెగ్యులర్ గా ఏంటంటే ఒక మెడిటేషన్ చేపిస్తూ, ప్రతిరోజు ఒక కొత్త టాపిక్ డిస్కస్ చేస్తూ, ప్రతిరోజు ఏ గురువు సార్ ఎవరైనా సరే వెళ్ళామా, ఎక్కడైనా నేర్చుకున్నామా, ఎందుకంటే నా స్టూడెంట్స్ చెప్పిన విషయాలు చెప్తాను. నా దగ్గర ఉన్న వాళ్ళు, సార్ అక్కడికి వెళ్ళాను సార్, 5,000 కట్టాను సార్, 6,000 కట్టాను సార్, వారం రోజులు క్లాస్ చెప్పారు సార్, తర్వాత మధ్యలో ఉన్న వాళ్ళే మాట్లాడారు సార్, మా డౌట్లకి ఎవరు క్లారిటీ ఇవ్వరు. మన దగ్గర ప్రతిరోజు డౌట్స్ క్లారిటీ వస్తుంది సార్. చెబుతూ, డౌట్స్ ని క్లారిటీ చేస్తూ, ప్రతిరోజు కొత్త విషయం డిస్కస్ చేస్తూ, అలాగే ప్రతిరోజు మెడిటేషన్ జరుగుతుంది. అదే సార్ పర్ఫెక్ట్ ఏమంటారంటే ఫాలో అవ్వడం అంటే. రోజంతా ఎలా ఉండాలి ఏంటనేది డిస్కషన్ చెప్తాం. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకెవరికైనా డౌట్ ఉందండి? మన సెషన్ క్లోజ్ చేసే ముందండి. ఓకే, ఎవరికి ఏమి డౌట్స్ లేకపోతేనండి, సింపుల్ అండి. నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. మండే నుంచి మార్నింగ్, నైట్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయండి.
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీనికి 21 days కలిపి ఫీజు 500. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను వాట్సాప్ లో కానీ డైరెక్ట్ గా కానీ కాల్ చేసి బ్యాచ్ లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు సార్. 21 days కి కలిపి ఫీజు 500 అండి. అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే యూట్యూబ్ లో మీరు ఎన్ని చూసినా సరే ఒక గురువు సమక్షంలో నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని ప్రాక్టీస్ లో పెట్టడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనండి. యూనివర్స్ మీ కోరికలన్నీ తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. విశ్వమణి వెంకట్. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే క్లాస్ గురించి డీటెయిల్స్ ఇంకా తెలుసుకోవాలన్నా సరే నన్ను వాట్సాప్ లో కానీ డైరెక్ట్ కాల్ కానీ కాంటాక్ట్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ.